ఇచ్చాడు అనుకోండి మౌలిక వస్తువుల కల్పనలో, ఆ విధంగా గ్రోత్ రేట్ ఎక్కువ ఉండొచ్చు మనం అంటున్నా నేను. మిగతా అన్ని కౌంట్లోకి తక్కువ చూపించారా వాళ్ళు కేంద్రము అంటే వీళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ ని బేసిస్ మీద ఆన్సర్ పేపర్ ఉంది వీళ్ళకి. 1 మార్కు ప్రశ్నకి 10 మార్కులు రావు, 10 మార్కుల ప్రశ్నకి 1 రావు. వీళ్ళకి గ్రోత్ రేట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్నటువంటి తెలియాల్సి ఉంది. అంటే ఒకటి సార్ నా అనుమానం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరో ముందుకు వచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి, దానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే 100 కోట్లు 200 కోట్లు ఇలా వచ్చి పరిశ్రమలు పెట్టుతున్నప్పుడు అది వృద్ధి రేటుగా నమోదు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ తీసుకోరు. ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి గ్రోత్ రేట్ అనరు, ఆదాయాన్ని బట్టి గ్రోత్ రేట్ ఉంటది. పెడితేనే డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా సార్. నేను అనేది ఆ లెక్కనైతే 20 లక్షల కోట్లు వీళ్ళు చూపెట్టారు, 13 లక్షల కోట్లు వాళ్ళు చూపెట్టారు, అది కాదు అంటున్నా. అసలు అది దాంతో సంబంధం లేదు. గ్రోత్ రేట్ అనేటటువంటిది యాక్చువల్ గా నాకున్న అవగాహన మేరకు లేదా సాధారణంగా ఫైనాన్షియల్గా ఇంతకు ముందు లెక్కలు చూపించినటువంటి గ్రోత్ రేట్ అంటే వ్యవసాయం గ్రోత్, పారిశ్రామిక గ్రోత్ అంటే ఎగ్జిస్ట్ అయ్యి అవుట్పుట్ బయటకు వెళ్ళినటువంటి గ్రోత్, వ్యవసాయంలో దిగుబడి, పరిశ్రమలలో ఉత్పత్తి అయినటువంటి మెటీరియల్, గతంతో పోలిస్తే ఇవన్నీ ఆయా రంగాల గ్రోత్ రేట్. బట్ రాష్ట్ర ఫైనాన్షియల్ గ్రోత్ రేట్ అంటే జిఎస్టి లెక్క, జిఎస్డిపి లెక్క, తలసరి ఆదాయం లెక్క. ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. జిఎస్టి మైనస్ ఉంది, తర్వాతన రియల్ ఎస్టేట్ మైనస్ ఉంది, ప్లస్ తలసరి ఆదాయం తగ్గున్నది జనాలకి.